నా కన్న కూతురైనా సరే దూరం పెడతాను. ఇప్పుడేంటి శ్రావ్య పెళ్ళి ఆపుతావా? కాదు, జ్యోతికి నచ్చజెప్పి అత్తారింటికి వెళ్లేలా చేసి ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. శారదా, నువ్వు నిత్యం దేవుణ్ణి మొక్కుకుంటూ పగలు రాత్రి తేడా లేకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ నిద్ర తిండి తిప్పలు మానేసి నీ కూతుళ్ల కోసం వెతికావు. భగవంతుని దయవల్ల నీ చిన్న కూతురు శ్రావ్యని కలిసావు. ప్రేమించిన రాజీవ్తో పేటల మీద పెళ్ళాగిపోయింది. ఎవరో జ్యోతి కోసం నీ కూతురికి అన్యాయం చేయకో. నీ నిర్ణయం వల్ల శ్రావ్య తను ఇష్టపడినవాణ్ణి పెళ్లి చేసుకోకుండా ఆగిపోవాల్సొస్తుంది. తను కుమిలిపోతుంటే చూసి నువ్వు ఎలా ఉండగలుగుతావు? ఒక్కసారి ఆలోచించు. ఏమనుకోకక్క, నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. ఇక వెనక్కి తీసుకోవడం జరగని పని. శారదా, చదరంగంలో పావులు కదిపినట్టు జీవితంలో కూడా పావులు కదిపితేనే ముందుకు వెళ్ళగలం, అనుకున్నది సాధించగలం. నేను మొదలుపెట్టిన జీవిత చదరంగంలో నా పావు మాధవి.